హలో ఎవరీవన్, ఈరోజు మనకు 3 ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ చూద్దాము. చాలామంది అడుగుతూ ఉంటారు రెజ్యూమ్లో ఏం ప్రాజెక్ట్ పెట్టుకోవాలని చెప్పి, అంటే ఏం ప్రాజెక్ట్ చేస్తే రెజ్యూమ్ అనేది బాగుంటుందని చెప్పి. మనం ఒక 3 ప్రాజెక్ట్స్ చూద్దాము. నేను ఈ యొక్క 3 ప్రాజెక్ట్స్ని 3 లెవెల్గా డివైడ్ చేసినాను. ఫస్ట్ది ఏంటంటే బేసిక్ లెవెల్ అనమాట, సెకండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట, థర్డ్ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ అనమాట. బేసిక్ లెవెల్ వచ్చేసరికి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆన్లైన్ కోడ్ ఎడిటర్. ఇది ఒక బిగినర్ ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు విఎస్ కోడ్ చూసినారంటే పక్కన కోడ్ ఉంటుంది, పైన కోడ్ ఉంటుంది, కింద ఏంటంటే టెర్మినల్లో అవుట్పుట్ వస్తుంటుంది. సేమ్ అండ్ దాని ఇంటర్ఫేస్ లాగా ఏంటంటే మనం ఒక అప్లికేషన్ తయారు చేస్తాం. ఇది ఎలా అంటే కోడ్ రాస్తాం, దాని ఒక అవుట్పుట్ అనేది పక్కన చూపిస్తుంటుంది. ఆ కోడ్ అనేది సిఎస్ఎస్లో రాయొచ్చు, హెచ్టిఎంఎల్ రాయొచ్చు, జావాస్క్రిప్ట్లో రాయొచ్చు, దేంట్లో రాయొచ్చు. ఇది ఒక బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ పోర్ట్ఫోలియో వెబ్సైటు. దీంట్లో ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్లో మనం మన యొక్క అచీవ్మెంట్స్ గురించి, మన యొక్క ప్రాజెక్ట్స్ గురించి, మన యొక్క ఎక్స్పీరియన్స్ గురించి పెట్టుకుంటాము. ఇది అనేది ఏంటంటే ఒక మంచి ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాజెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం లింక్డ్ఇన్లో పెట్టుకున్నామంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది చాలామందికి రీచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ ప్రాజెక్ట్ ఏంటంటే సోషల్ మీడియా యాప్. సోషల్ మీడియా యాప్ అంటే ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ క్లోన్ అనమాట. సేమ్ ఇన్స్టాగ్రామ్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. ఇది అనేది ఏంటంటే అడ్వాన్స్ అనమాట. అంటే అడ్వాన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పిన వరకు బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ లాగా ఇది థర్డ్ అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే సేమ్ ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టు ఏంటంటే ఒక లైక్లో ఒక పేజ్, లైక్లో నెక్స్ట్ ఏంటంటే పోస్ట్కి ఒక సేమ్ ఇంటర్ఫేస్ లాగా మనం ఒక తయారు చేయాలన్నమాట. ఇది అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేవి ఎలా చేస్తారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్ళి చూసినా ఈ యొక్క ప్రాజెక్ట్స్ దొరికేసినా కానీ ఒకవేళ మీరు ఒక సొంతంగా చేయాలన్నా ఓకే, ఒక తీసుకోండి. లేకపోతే ఒకవేళ కాపీ చేయాలన్నా కాపీతో పాటు ఎలా చేస్తున్నా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ కోడ్ ఎడిటర్ చూశారు, ఆన్లైన్లో ఓకే చూశారు అంటే యూట్యూబ్లో చూశారు, రాయేశారు, చూసి సేమ్గా కొట్టేస్తే కాపీ పేస్ట్ చేస్తే రాదండి. దాన్ని చూసి అండ్ ఎక్కడ ఏమేమి ఉపయోగిస్తున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు, ఇక్కడ దీన్ని ఎందుకు వాడారు, ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే చూసినా కానీ మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. ఇలా తెలిస్తే మనం ప్రాజెక్ట్ అనేది కొంచెం ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాజెక్ట్ చేశారు, మీ యొక్క దీని గురించి తెలుసు ఎక్కడ ఏం వాడారని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం వాడాలో మీకు దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. అది ప్రాజెక్ట్ ఎందుకంటే ఒక గెయిన్ ఎక్స్పీరియన్స్ కోసం, అంటే ప్రాజెక్ట్ సొంతంగా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే మామూలుగా చేసిన ప్రాజెక్ట్లే చేస్తూ ఉంటారు. సొంతంగా చేసేదంటే ఒక మంచి ఐడియా ఏంటంటే అది ఒక స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మామూలు చేసినవి ఉంటాయి, మామూలుగా చెప్పాను కదా, సోషల్ మీడియా ల్యాబ్ లాంటివి, లింక్డ్ఇన్ బిల్డర్ లాంటివి, నెక్స్ట్ ఇంకోటి ఆన్లైన్ కోడర్. ఇవన్నీ చేసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆడ ఇంటర్వ్యూ అడుగుతారు, ఏమని ఈ ప్రాజెక్ట్ ఎలా చేసినావు, ఏ టెక్నాలజీ ఉపయోగం చేసినావు, ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి అడుగుతారు. అక్కడ నువ్వు ఇలా చేశానని చెప్పగలిగితే సరిపోతుంది. మీకు కరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్లో 3 ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోద్ది. ఒక ప్రాజెక్ట్స్ అనేది ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.